వైఎస్ఆర్సీపీ రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కావలి పట్టణంలోని 24వ వార్డు కచేరీమెట్టలో ఇటీవల దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించారు. బాధితురాల్ని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని ఆమెకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని పూజిత ఓ గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుషమని, బాధిత కుటుంబంపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవకపోయి ఉంటే ఈ కేసు కనుమరుగై ఉండేదని అన్నారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కాకాని పూజిత బాధిత గిరిజన మహిళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే వైఎస్ఆర్సీపీ అధ్యకులు జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు కావలిలో జరిగినటువంటి ఘోరం అన్యాయం, ఎస్టీ మహిళని ఈ రకంగా బాధ పెట్టి ఆ మహిళను పరామర్శించొస్తుంటే ఎంత బాధగా ఉందో. ఇప్పటికీ ఆమె జరిగినటువంటి సంఘటన నుంచి తేరుకోలేకుంది. సంఘటన 19వ తేదీ జరిగితే 26వ తేదీ పెట్టారు మీరు కంప్లైంట్. అప్పటిదాకా కేసు బుక్ చేసింది లేదు. 26వ తేదీ నుంచి ఈ రోజు దాకా మీరు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నారు పోలీసులు నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంటే ఈరోజు టీడీపీ పార్టీలో ఉంటే ఏ పనైనా చేయొచ్చనా? ఒక ఎస్టీ మహిళను ఇంతగా అవమానించి మీరు ఏమన్నా ఆలోచన ఉందా? జరిగిన సంఘటన ఏంటి? మీరు దాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారు? ఎంత అన్యాయం, ఎంత అమానుషంగా. ఆ ఆడ మనిషిని చూస్తే మీకు అర్థం కావట్లేదండి జరిగింది ఏంటని? పట్టుకుంటే కదిలిస్తే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడిపోయి ఉన్నారు. ఆమెకు అన్యాయం జరిగింది అనడానికి అంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఏం జరిగిందో ఎవరికి తెలీదా? అదేమి గోప్యంగానో మాకు తెలియకుండానో జరగలేదు కదా. ఎందుకని ఇంత పైశాచికత్వంగా ప్రవర్తించే మనుషులు వెనకేసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు? ఈరోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జరిగినటువంటి అమానుషమైన చర్య ఏంటి? మీరు మొదటి నుంచి చేసినటువంటి తప్పులు ఈరోజు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఈరోజు జరిగింది ఎవరు బాధితుల్ని నిందితులుగా చేస్తున్నారు కదా, సంఘటనలు మార్చి రూపు మార్చి. అసలు తహసీల్దార్కి ఏం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలో బీసీలు మార్చడానికి, క్యాస్ట్లు? అంటే మీరు కేసు నీరుగార్చడానికి ఏ ప్రయత్నాలు అయితే చెయ్యాలో, మీకు సంబంధించిన వాళ్ళు కాపాడుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవి మాత్రం టైంకి స్టార్ట్ చేసేసారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఊరా లేకపోతే ఏమన్నా బయట ఏమన్నా ఉన్నారా? ఊర్లో నడి రోడ్లో ఇటువంటి అన్యాయం, ఇటువంటి సంఘటన జరిగితే కనీసం స్పందించే అవకాశం లేకుండా పోయిందంటే బాధగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏంటి? బాధితులు భయపెడతారా? బాధితులు నిందితులు చేస్తారా? బాధితుల పక్కన ఎవరైనా నిల్చుంటే వాళ్ళని భయపెడతారా? ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని? ఇదే పోలీసులు చేయాల్సిన పని? ఈరోజు ఆమె కేసు పెట్టుకోవాలంటే ఇబ్బంది పడాలి, ఆమె ఆధారాలు సంపాదించుకోవాలంటే ఇబ్బంది పడాలి. సరే, ఆమె ఆధారాలు సంపాదించిందా లేదా పక్కన పెట్టండి. మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో చెప్పండి. ఏం జరిగింది? ఏంటి ఆ సంఘటన? అదేమీ లేదు. ఒక కేసు పెడతాం, ముక్తసరిగా దాన్ని కావాలని కాలయాపన చేస్తాం, దాన్ని కావాలని అటకెక్కిస్తాం. ఎక్కువగా మాట్లాడితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు లోపలేస్తాం.